మహాభారతం ప్రకారం అత్యంత గొప్ప వీరుడు ఎవళ్ళు? ఈ మాటకి బోలెడంత మంది బోలెడన్ని సమాధానాలు చెప్తారు. కొంతమంది కృష్ణుడు అంటారు. కొంతమంది అర్జునుడు అంటారు. కొంతమంది ఇంకా కర్ణుడు అంటారు. వేరే వేరే పేర్లు వస్తూ ఉంటాయి. బట్ కృష్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మహాభారతంలో అత్యంత గొప్ప వీరుడు ఎవళ్ళు? ఈ ప్రశ్నకి సమాధానం కృష్ణుడే చెప్పాడు. ఒకరోజు అర్జునుడు అడిగాడు, యుద్ధంలో నన్ను ఓడించగలిగే సైన్యం ఉందట పక్క, అందులో బాగా శ్రేష్ఠులు ఎవళ్ళు అని చెప్పి కనుక్కోమని వాళ్ళలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఒక్కటే చెప్తాడు, అర్జున నిన్ను ఓడించగలిగే సామర్థ్యం ఉన్నాళ్ళు లేదు, నీకన్నా తక్కువ ఉన్నాళ్ళే అందులో ఉన్నారు. కానీ ఒకే ఒక్క వీరుడు ఉన్నాడు, అతను నువ్వు ఎప్పటికీ ఓడించలేవు. అతను ఎవరో కాదు, భీష్ముడు. కర్ణుడిని నువ్వు ఓడించగలవు కర్ణుడికి ఉన్న శాపాల వల్ల. ద్రోణుడిని ఓడించడానికి దృష్టజ్ఞుడు పుట్టాడు, కానీ భీష్ముడిని ఓడించడానికి ఈ భూమి మీద ఎవరు పుట్టలేదు. అంబ మళ్ళీ అవతారం ఎత్తితే తప్ప భీష్ముడిని చంపగలిగే శక్తి ఈ భూమి మీద ఎవరికి లేదు. పరశురామంతటాడే చేతులు ఎత్తేసాడు భీష్ముడి ముందు. భీష్ముడిని ముంచిన యోధుడు ఇంకోళ్ళు లేరు. నేను కృష్ణావతారంతో భీష్ముడిని అయితే చంపలేను. నేను నా పూర్తి శక్తిని వాడి నాలో ఉన్న విష్ణువుని బయటికి తీసుకొస్తే అప్పుడు చంపగలను. కానీ అది ఈ యుద్ధంలో అవసరం లేదు. ఈ యుద్ధం మనుషులకు మధ్య జరిగేది. ఈ మానవ యుద్ధంలో నేను కూడా భీష్ముడిని అయితే చంపలేను. భీష్ముడిని మించిన శక్తివంతుడు ఈ యుద్ధంలో ఎవడూ లేడు. నువ్వు భీష్ముడిని ఓడించిన రోజు నుంచే మీ గెలుపుకి అవకాశం ఉంటుంది. ఆ రోజు వరకు ఎటువంటి ఆలోచన చేయొద్దని చెప్తాడు.